పొలిటికల్గా మన ప్యానలిస్టులు తోటి ప్యానలిస్టులు కానివ్వండి, ఎక్కడో అక్కడ ఒక ఆహా ఉంటుంది. అంటే గెలిచేదాకా ఒక రకంగా ఉంటుంది, గెలవడం తేలిక కాదు. గెలిచిన తర్వాత ఒక ఇది ఉంటుంది, గెలిచిన తరువాత కూడా అది నెత్తికి తలకెక్కించుకోకుండా ఉండడానికి కూడా ఇంకా కష్టపడాలి. సో పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే ఈ కూటమి ఏర్పాటులో మన తిరుపతిరావు గారే చెప్పినట్టు కుడి ఎడమలుగా ఉన్న బీజేపీ తెలుగుదేశాలని ఇలా తిప్పి మధ్యలో ఆయన చేయి పట్టిన ఇద్దరిని నడిపించి అధికారంలోకి తీసుకొచ్చిన విధానం ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా జగన్మోహన్ రెడ్డి గారి బహుశా కోపం అదే. అది మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ అంటే ఆయన ప్రస్తావన అంటే ఆయన ఒంటికాల మీద లేస్తున్నాడు ఇవాళ, బహుశా ఆ కోపమే. కానీ ఇదంతా చేసిన తర్వాత కూడా నేనే చేశానా ఇదంతా అన్నట్టుగా ప్రవర్తిస్తారు ఇవాళ పవన్ కళ్యాణ్. అది ఈజీ కాదు. ఎలా అండి అంటే ఒక విధేయత ముఖ్యమంత్రికి చూపిస్తున్నారు, ఎక్కడ కూడా ఎవరిని వేరేగా మాట్లాడనివ్వట్లేదు. ఈ మధ్య ఏదో మన చర్చలు వచ్చినప్పుడు కూడా అందరినీ నథింగ్ డూయింగ్ కీప్ క్వైట్ అని చెప్పేశారు. సో అది ఎట్లా సాధ్యపడుతుంది క్యారెక్టర్ అనాలిసిస్ చేస్తే? అది స్థితప్రజ్ఞత ఉంటే వస్తుందండి. అంటే మనుషులకి చాలా అరుదైనటువంటి క్వాలిటీ అది స్థితప్రజ్ఞత అనేటువంటిది. మన భారతదేశ రాజకీయాల్లో చాలా చాలా అరుదుగా ఉండేటువంటి కొంతమందికే అది సాధ్యమైంది ఆ స్థితప్రజ్ఞత అన్నది. అంటే అధికారం తలకెక్కకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎమ్మెల్యే అయితే వాళ్ళ నడక మారిపోతుంది, భాష మారిపోతుంది, సర్వం మారిపోతున్నాయి. ఇంతెందుకు ఇప్పుడు మీరున్నారు, మీరు డిబేట్స్ కి పిలుస్తున్నారు చాలా మందిని. ఆ డిబేట్స్ కి పిలిచే వాళ్ళు కొంతమంది ఈ పాటికి ఎమ్మెల్యేలు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు, మంత్రులు అయ్యారు. 2008లో మనం మొదలు పెట్టినప్పుడు వాళ్ళు మంత్రులు అయ్యారు, కేంద్రానికి కూడా వెళ్ళారు. ఇప్పుడు మనం ఏదన్నా వాళ్ళతో మాట్లాడాలని ప్రయత్నించామనుకోండి, వాళ్ళు అసలు పలకట్ల. మీరు విచిత్రం ఏంటంటే ఇవాళ కొంతమంది పేర్లు ఎందుకు కానీ సాటి జర్నలిస్టులు చాలా జూనియర్లు కూడా ఇవాళ కొంత పవర్ కారిడార్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉందని చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎటువంటి దశలో ఇవాళ ఒక పార్టీ అధినేతగా ఉండటం, ఒక పార్టీ అధినేతగా ఉండి మీరు అన్నట్టుగా ఇటు తెలుగుదేశాన్ని ఇటు బీజేపీని అనుసంధానం చేసి ఆయన ఒక కాజు కోసం ఇది ఒక కాంప్రమైజింగ్ ఫార్ములా అనేటువంటిది ఆయన రూపొందించి ఆయన నన్ అదర్ దాన్ తిరుపతిరావు గారు చెప్పినట్టుగా ప్రధానమంత్రి గారిని అయితే రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించి ఆ క్రమంలో ఆయన కొన్ని మాటలు కూడా పడ్డానని కూడా ఆయన చెప్పారు. కొన్ని తిట్లు కూడా నేను తిన్నాను అని అన్నారు. సరే, కారణాలు ఏమైనా ఇప్పుడు అదంతా చరిత్ర అయినప్పటికీ కూడా ఇవాళ 100% స్ట్రైక్ రేటు అది వచ్చింది. ఆయన ఇప్పటికీ ఇంకా గ్రౌండెడ్గా ఉన్నాడు. ఆయన ఎక్కడా కూడా అహంకారం కానీ ఎక్కడ ఇది చూపించడం లేదు. ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ ఏకైక ఉప ముఖ్యమంత్రి, అందులో కూడా 5-6 లేదు. మనం గతంలో 5 ఉండేవాళ్ళు. పేరు కోసం ఏంటంటే పేరు కోసం ముఖ్యమంత్రి ప్రాధాన్యత, ఆ ప్రాధాన్యతని కోసమే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆయన ఒక్కరికే ఇచ్చి ఆయన కూడా అంటే పొత్తు ధర్మాన్ని ఒకరి పట్ల ఒకళ్ళ అభిమానాన్ని ప్రదర్శించుకుంటున్నారు, గౌరవాన్ని ఇచ్చుకుంటున్నారు. ఇదంతా మంచి రాష్ట్రానికి మేలు చేసేది. ప్రతిదానికి ఏంటంటే ఎక్కడా కూడా అభిప్రాయ భేదాలు లేవు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిలో నాకు ఏంటంటే ఒకటండి, ఆయన రాజకీయంగా తప్పులు చేయలేదంటే చాలా చేశారు. రాజకీయ పరమైనటువంటి పొరపాట్లు చాలా జరిగినాయి. అది తెలిసి చేశారా తెలియక చేశారా అది పక్కన పెడితే, బట్ ఆయన ఇంటిగ్రిటీ మాత్రం అన్క్వశ్చనబుల్. అంటే అది మాత్రం నేను చాలా మందితో గతంలో కూడా అంటే ఒక ఆయన రాజకీయ నాయకుల్లో ఉండే ఒక రేర్ క్వాలిటీ, చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఆఫ్ క్వాలిటీ అది. ఆ ఇంటిగ్రిటీ అనేది. తర్వాత ఇంకోటి ఏంటంటే హీ హ్యాస్ స్కాంట్ రెస్పెక్ట్ ఫర్ పవర్, స్కాంట్ రెస్పెక్ట్ ఫర్ మనీ. ఈ రెండు కూడా లేకపోవడం అనేది రాజకీయాల్లో చాలా ఆశ్చర్యం అండి. ఆయన డబ్బు కోసం అసలు డబ్బును లెక్క చేయరు, అధికారం కోసం లెక్క చేయరు. కానీ ఆ క్రమంలో ఆయన ఒకటైతే రేపొద్దున జరగబోతున్నది 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇప్పుడు ఇంకోటి కూడా మనం ఏంటంటే కేవలం ఆయన క్వాలిటీస్ని మెచ్చుకోవడమే కాదు, ఆయన ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా మనం కొంచెం అది డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఆయన పొత్తులో ఉన్నారు. అదే మొత్తం 21 సీట్లు గెలిచారు. ఒక చారిత్రక అవసరంగా వాళ్ళు పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళ జనసేనలో చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. పవర్ కోసం ఎంతో కొంత అధికారంలో భాగస్వామి అవ్వాలనేటువంటి సహజంగా ఉంటుంది కదా. సహజంగానే వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు జెండాలు మోసి పనులు చేసి చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా రాజకీయాల్లో అందరినీ సాటిస్ఫై చేయటం ఎవరికి సాధ్యమయ్యే పని కాదు. సో ఏదేమైనప్పటికీ ఈ జనసేనని
ఒక బలీయమైనటువంటి శక్తిగా ఆయన ఇంకా రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ప్రజలు తీర్పిచ్చారు, సీట్లు ఇచ్చారు 100%. అంటే మీరు అనేది ఒకటి క్యాడర్ అంటే స్ట్రక్చరల్ గా పార్టీ నిర్మాణం, పార్టీని బలోపేతం చేయటం అనేది ఇప్పుడు ముందున్న ఎజెండా అండి ఆయనకి. ఎందుకంటే వాళ్ళ పవర్ వచ్చింది, సరే పవర్ లో ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఆయన రాష్ట్రానికి ఏం చేయాలో చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారితో కలిసి అడుగులు వేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్నారు. అది ఒక ఆస్పెక్ట్. అయితే ఇవాళ జనసేనని ఆయన ఒక పార్టీగా ఆయన్ని బలోపేతం చేయటం అనేటువంటిది ఆయన ముందున్నటువంటి ఒక కర్తవ్యం, ఒక ఎజెండా. దానిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఏ విధంగా చేయాలి అనేటువంటిది కూడా చేయాలి. ఎందుకంటే వాళ్ళ రాజకీయాల్లో మనం చూసాం, దేశ రాజకీయాల్లో ఏ పార్టీలు నిలబడ్డాయి, ఒకసారి ఓటమి ఎదురైనప్పటికీ మళ్ళీ తిరిగి వాళ్ళ తెలుగుదేశం మళ్ళీ గెలవడానికి కారణం ఏంటంటే క్యాడర్ బేస్డ్ పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలు కాపాడుకున్నటువంటి కొంతమంది నాయకులు వెళ్ళిపోయినా ఏదో కారణాల వల్ల కేడర్ ఆ పార్టీ ఈవెన్ నిన్న మొన్నటి దాకా కూడా విక్రమ్ గారు తెలంగాణలో కూడా బ్రహ్మాండమైన కేడర్ తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ ఉందండి. ఇప్పటికీ తెలుగుదేశానికి ఓటర్స్ ఉన్నారు, కేడర్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే కాంటబట్టి పొజిషన్ లో మనం చూసాము, రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన వెళ్ళారు కాబట్టి, అదేవిధంగా బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి మాట బహిరంగ వాస్తవం. అది ఎవరైనా ఒప్పుకొని తీరాలి. అందువల్ల ఇవాళ ఏంటంటే రేపు ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనేది చాలా ఆసక్తికరం అండి. అంటే పవన్ కళ్యాణ్ గారు సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు అవన్నీ పక్కన పెడితే, తన పార్టీని ఏ విధంగా ఒక బలీయమైనటువంటి శక్తిగా ఆయన తీర్చిదిద్దుతారు, ఆయన ఏమనుకుంటున్నారు, ఏ విధంగా రాబోయే సంవత్సరాల్లో, ఎందుకంటే 15 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కలిసి మనం పనిచేద్దాం అనుకుంటున్నారు. మరి 15 సంవత్సరాల పాటు పార్టీని అంతే స్థాయిలో ఉంచుతారా, పార్టీని విస్తరిస్తారా, రాబోయే ఎన్నికల్లో ఇంకా ఎక్కువ సీట్లు అడుగుతారా, ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే క్యాడర్ పనిచేయాలన్నా, నాయకులు పనిచేయాలన్నా వాళ్ళకు హోప్ ఉండాలి. మనం ఈ పార్టీలో పనిచేస్తే మనకి ఏదో అధికారంలో భాగస్వాములు కావచ్చు, మనం కూడా ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయచ్చు అనేటువంటిది కొంత ఉంటుంది. అందువల్ల ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు. ఆయన ఈ దీంతోనే సరిపెట్టకుండా ఆ పార్టీని మరి ఏ విధంగా